హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు నవరాత్రి మూడవ రోజు కదండీ! ఇల్లంతా శుభ్రం చేసుకొని, పూజ అయితే ఇలా చేసుకున్నాను. చేసుకొని గుడికైతే బయలుదేరాననమాట. ఈరోజు మూడవ రోజు అన్నపూర్ణాదేవి అలంకరణ గుళ్ళో. ఇంకా వెళ్తూనే నేనైతే వరిపిండితో ముగ్గు పెట్టుకొని, ఈరోజు మూడవ రోజు కదండీ! 3 నిమ్మ దీపాలైతే వెలిగించుకున్నాననమాట. నిమ్మ దీపాలు వెలిగించుకున్న తర్వాత అమ్మవారిని మొక్కుకొని ఇంకా ప్రదక్షిణలైతే స్టార్ట్ చేశాను. ఇలా 101 ప్రదక్షిణలైతే చేశాను. మీరు కూడా దర్శించుకోండి అన్నపూర్ణమ్మ దేవిని. ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ ఈరోజు కూడా చాలామంది వడిబియ్యం పోస్తున్నారండి. ఇంకా చిత్తారమ్మ గుడి పక్కన ఇంకొక అమ్మవారు ఉంటారండి, రేణుక ఎల్లమ్మవారు అనమాట. అక్కడైతే పంతులు గారు అభిషేకం చేస్తున్నారు అమ్మవారికి. కొద్దిసేపు ఉండండి అంటే అలాగే ఉండిపోయాను కొద్దిసేపు. ఇంకా అభిషేకం అయిన తర్వాత కుంకుమార్చన కూడా చేశారనమాట. ఇలా చేసిన తర్వాత హారతి ఇచ్చారనమాట. ఇలా హారతిచ్చిన తర్వాత అమ్మవారికైతే ఇలా కొద్దిసేపు సేవ చేశారనమాట. అంటే గుడి క్లోజ్ చేసే టైంకి అమ్మవారికైతే ఇలా చేస్తూ ఉంటారనమాట ప్రతిరోజు. ఇంకా అయిపోయిన తర్వాత పక్కన ఇంకొక అమ్మవారు కూడా ఉన్నారండి, పోచమ్మ తల్లి. ఇక్కడ కూడా మొక్కుకొని ఇంకా మేమైతే బయటకొచ్చాము. ఇంకా కొన్ని పండ్లు ఏమైనా తీసుకొని వెళ్దామని నేను మా ఆయనైతే ఇలా వచ్చాము షాప్‌కి. వచ్చి కొన్ని పండ్లైతే తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇలా అయితే జరిగిందండి మూడవ రోజు.